ఓ పక్కన కాక్రోచ్ పార్టీ కథం తొక్కుతా ఉంది. నీటిని అబాసు పాలు చేసి విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలి అని ఇలా జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ భారీ నిరసనకు దిగితే దేశవ్యాప్తంగా మాట్లాడడం చూస్తూ ఉన్నాం కదా. ఇంకో పక్కన సేమ్ జెన్జీ మోడల్ దక్షిణాదిలో తమిళనాడులో అన్నామలై చూపిస్తున్నారు. పైగా వీ ద లీడర్ అంటూ ఆయన ఆన్లైన్ ఇనిషియేటివ్ ప్రకటించేసరికి ఫస్ట్ రోజే 14 లక్షల మంది వీఆర్ విత్ యూ అన్నామలై అని చెప్పారు. అంటే ఉత్తరాదైనా దక్షిణాదైనా ఢిల్లీ అయినా మన దగ్గర అయినా కానీ యూత్ ఇప్పుడు పొలిటికల్ చేంజ్ కోరుకుంటున్నారా? ఇలాంటి మొమెంటం వస్తే గనక ఏపీలో కూడా ఆల్టర్నేటివ్ వైపు చూసేందుకు యూత్ జనం సిద్ధంగా ఉంటారా? రాజకీయాలు మారాలంటే ఇలాంటి ఒక పొటెన్షియల్ ఫోర్స్ ఏదైనా ముందుకు రావాల్సిన అవసరం ఉందా మన దగ్గర కూడా అంటే మీరైతే ఏం చెప్తారు? ఎంతసేపు వ్యక్తిగత ఆరోపణలు ఒకరినొకళ్ళు తిట్టుకోవడం, రాష్ట్రాన్ని వెనక్కి నెట్టుకోవడం తప్ప ఏమన్నా కనపడుతుందా మన దగ్గర? మరి ఇలాంటి పరిస్థితి మారాలి అంటే ఇక్కడ కూడా ఒక ఆల్టర్నేటివ్ థాట్ ప్రాసెస్ రావాలా? వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. ఈ విషయం మీద డీటెయిల్గా నేను మాట్లాడబోతున్నా. మీ అభిప్రాయం అందుకే మనకి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ కామెంట్.